ఎందుకు ఉపయోగించలేదు, ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు ఉపయోగించలేదు, ఇదే ఈ వాటికి ఆల్రెడీ జవాబు చెప్పేశాను. ఓకే, మీ అన్నిటికీ జవాబు చెప్పేశాను. ఎస్ రామకృష్ణ గారు. ఎస్ సార్, మొట్టమొదటిగా మీకు సార్, అలాగే వందన మేడం గారికి, లాయర్ గారికి, పొంగవీటి నరేంద్ర గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ న్యూస్ తెలుగు ప్రేక్షకులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. వాస్తవంగా మన రాజ్యాంగం ప్రకారం అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అండి, అన్పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాదు. వాడు అలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడితే ఊరుకోవడానికి అది కుదరదు. పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎప్పుడు కూడా రాజ్యాంగాలు వ్యవస్థలు దృఢం చేయాలి, దాని ప్రకారమే నడవాలి అని చెప్తారు. కానీ ఒక నాయకుడు నీతులు మాత్రమే చెప్పరు. ఇప్పుడు ఆయన నరేంద్ర గారు చెప్పిన పదజాలు ఎందుకు వాడారు పవన్ కళ్యాణ్? నేను ఆ విషయాన్ని మాట్లాడుతున్నానండి. ఒక నాయకుడు నీతులు మాత్రమే చెప్పడు. ఇందాక మీకు పవన్ కళ్యాణ్ గారు బయట వేసినప్పుడు కాన్స్టిట్యూషన్ అండర్ 19 ఆర్టికల్ ప్రకారం ఎట్సెట్రా, ఆ 19 ఆర్టికల్ ప్రకారం అబ్యూజింగ్ వర్డ్స్ కానీ ఆధారాలు లేనటువంటి అభియోగాలు, ఆరోపణలు పదే పదే ప్యాకేజ్ 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 అంటూ మాట్లాడుతూ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు దాకా ఆయన నరేంద్ర గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సరే చెప్తారు, ఆయన నాయకుడి గురించి ఓకే, ఆయన కార్లు మార్చినట్టుగా పెళ్ళాలని మారుస్తారని చాలా హేళనగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని, చాలా లీగల్ లైఫ్ ని, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధ జీవితాన్ని ప్రజలకి వక్రీకరించి తప్పుదోవ పట్టించే విధంగా చెప్పడం జరిగింది. ఒకసారి కాదు, పైగా నలుగురు పిల్లలు మార్చినట్లు మాత్రం ఇవన్నీ బహుశా నరేంద్ర గారు సమర్థించవచ్చు, అది ఆయన విద్యుత్, నేనేం కాదన్నాను. ఏంటి అవన్నీ కూడా అన్పార్లమెంటరీ అట్ ది సేమ్ టైం నిరాధారమైనటువంటి మాటలు, చట్టం వ్యతిరేకమైనటువంటి మాటలు, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి వరకు వస్తే ఇక కొడాలి నాని గారి గురించి మాట్లాడితే అయ్యి బాబు ఈ నోటితో మనం ఆ మాటలు మాట్లాడొద్దండి, అయితే జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి అటువంటి ఇన్కన్వీనియన్స్ కలిగించదలుచుకోలేదు. వంశీ గారు, వల్లభనేని వంశీ గారి గురించి అయితే ఆ విషయం కూడా మీకు తెలుసు. పేరు నాని గారు కూడా అట్లే తక్కువ పోలేదు, అంబటి రాంబాబు గారు ఏం తక్కువ పోలేదు. ఇలా వీళ్ళందరూ కూడా మినిస్టర్లు, ఓ పక్క నుంచి నాయకులు, వీళ్ళందరూ చేశారు. అట్ ది సేమ్ టైం ఇవాళ ఒక అడుగు ముందుకేసి జర్నలిస్ట్ పబ్లిక్ మీటింగ్ లో, అది కూడా ఎంత జర్నలిస్ట్ కాదండి, ఆయన జర్నలిస్ట్ కాదు, యాక్టివిస్ట్ ఏమో. మా జర్నలిస్ట్ అనకండి, మా కంటకట్టకండి. ఎట్లా జర్నలిస్ట్ అవుతాడు? ఆయన జర్నలిజం చదివాడు, ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, అదనుకోండి. మా దాంట్లో అస్సలు గెలపకండి అటువంటి వాళ్ళని. మేబీ ఇదే ప్రశ్న రావాలి. విజయ్ అనేటువంటి ఆ క్యాండిడేట్ దొండగుడు అనుకోండి, లేకపోతే సమాజానికి కొంచెం చాలా ఇబ్బంది కలిగించేటువంటి పర్సన్ అతను. ఎందుకంటే ఒక పబ్లిక్ మీటింగ్ లో ఎన్ని రకాలుగా ఎంత దారుణంగా మాట్లాడకూడదు అంత దారుణంగా మాట్లాడాడు. ఒక పబ్లిక్ మీటింగ్ లో అంత దారుణంగా మాట్లాడి ఎంత దురదృష్టం అంటే అక్కడ అది నిజంగా ఒక ప్రాథమిక వాళ్ళ యొక్క హక్కుల గురించి రాజ్యాంగంగా మాకు హక్కులు కావాలని చేసేటువంటి ఉద్యమాన్ని వాళ్ళందరూ చాలా అపవిత్రం చేశారు. అది సమర్థనీయమా అసమర్థనీయమా అనేటువంటి వాళ్ళ ఉద్యమం, వాళ్ళకి రాజ్యాంగానికి మధ్య జరిగేటువంటి కంటెంట్ అది. కానీ వాళ్ళు చేసే యాజిటేషన్ ని అతను మొత్తం కూడా అపవిత్రం చేసాడు. పైగా అక్కడ ఉండేటువంటి దాంట్లో 2 కులాలని బహిరంగంగా ఎత్తుతూ ఆ 2 కులాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్తున్నారు, 2 మనుషుల మధ్య జరిగినటువంటి తగువుని దయచేసి, 2 పిల్లల మధ్య జరిగినటువంటి తగువును దయచేసి కులాలను కలపొద్దు. ఇప్పుడు మనం ఎలా అయితే జర్నలిస్ట్ కలపొద్దు అని అన్నారో అలాగే కులాలను కలపొద్దు, అయితే ఆత్మోదరులకు భద్రతలకు విఘాతం కలిగించొద్దు, ప్రజలను అడ్డుతో తప్పుదో పట్టించొద్దు. ఇలాగా పదే పదే ఆయన పదే పదే అప్పీల్ చేశారండి. అప్పీల్ చేస్తే దాన్ని కూడా ఆయన చాలా విచ్చలవిడతనంతో చాలా విశృంఖలంగా మాట్లాడాడు. రాజ్యాంగబద్ధంగా అది చాలా ఆక్షేపణీయం. ఆయన మాట్లాడిన కూడా కులాలు ఎత్తాడు, మతాలను ఎత్తాడు. మతాలని
మతం మధ్య ఉండేటువంటి సున్నితమైనటువంటి అంశాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. రాజ్యాంగపరంగా అవన్నీ కూడా యాంటీ ఫండమెంటల్ రైట్స్, నాట్ ఓన్లీ యాంటీ కాన్స్టిట్యూషనల్. కానీ మీరు ఎందుకు చేస్తున్నారు మరి? జన సైనికులు ఎందుకు అబ్యూజివ్ కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో? రోజా కానీ లేకపోతే నేను చూస్తున్నా రోజా గురించి కానీ లేకపోతే వైసీపీ ఆర్ శ్యామల గురించి కానీ ఇతర మహిళా లీడర్స్ గురించి మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలా సార్లు. మీరు కూడా పద్ధతిగా పెట్టండి, ఇది కరెక్ట్ కాదని పద్ధతిగా పెట్టండి కామెంట్స్. పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా మీరు భాష చాలా సంయమనంతో వ్యవహరించాలి. ఈ రోజు నేను డిబేట్ లో నా భాషా సంయమనం కోల్పోయిన అనుకోండి, మరణం తీసుకెళ్ళాను. అది చాలా ఒళ్ళు తగ్గినట్టు మాట్లాడతాను. నాకు వాదనలో నెగ్గాలని కాదు, భాషా సంయమనం. పవన్ కళ్యాణ్ గారు పదే సొంత శ్రేణులు కూడా అప్పీల్ చేస్తారు. ఎంత జంజీ అవని, ఎంత యంగ్స్టర్స్ అవని, ఖచ్చితంగా మీరు లాంగ్వేజ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, భాషా సంయమనం పాటించాలి అని ఆయన పదే ఇవాళ ఆయన కనుక రెచ్చగొట్టుంటే ఆంధ్రప్రదేశ్ లో యువత పరిస్థితి వేరేలా ఉందండి. కాకపోతే ఆయన చాలా నిర్మాణాత్మకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి విధంగా వ్యవహరించారు కాబట్టి ఇవాళ యువత అంతా కూడా రాజకీయాల్లో ఉంది, అదుపులో ఉంది. ఏంటంటే ఇదే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చాలా అసాంఘికమైనటువంటి విధానాలు పాటించారు. చాలా దారుణమైనటువంటి యువత భవిష్యత్ భంగకరమైనటువంటి. నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు తప్పు ఎవరు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, వైసీపీ చేసినా, టీడీపీ చేసినా సోషల్ మీడియాలో అదే విధంగా శిక్షలు ఉంటాయి, హామీ ఇస్తారా? మీ పార్టీ అయిన వాళ్ళు నాకు తెలిసి ఒక్కళ్ళని అరెస్ట్ చేశారు, ఆ చేబ్రోలు కిరణ్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి దులుపుకున్నారు, కానీ వైసీపీ వాళ్ళని ఎక్కువ మంది అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు మీరు కూడా అబ్యూజివ్ గా పెట్టిన అరెస్ట్ చేసిన దానిలో వన్ సైడ్ గా ఉంటుంది. ఒక నాయకుడు మాట్లాడినటువంటి మాటకి, ఒక మామూలు పర్సన్ మాట్లాడినటువంటి మాటకి ఉండే వెయిటేజ్ తేడా ఉంటుందండి. ఎస్పెషల్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో ఒక రిప్యుటేషన్ బట్టి ఆ పర్సన్ కి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది జనరల్ గా. ఇది సమతా ధర్మం అంటారు పరిపాలనలో. మామూలుగా అంటే ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని ఎలా ట్రీట్ చేయాలనేటువంటిది అక్కడ విచక్షణపరమైనటువంటి పద్ధతులు ఉంటాయి. మీరు ఒకవేళ నిజంగానే వన్ సైడ్ అయితే మా పవన్ కళ్యాణ్ గారు ఎట్టుబడులను కూడా యాక్సెప్ట్ చేయరు. పదే ఏ రోజుని కూడా బహిరంగంగా మీరు ఎన్నోసార్లు చూడండి, పదే మా వాళ్ళని డైరెక్ట్ గా మీడియా ముఖంగా మందలించిన సందర్భాలు ఉంటాయి. నరేంద్ర గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి నరేంద్ర గారు. ఇప్పుడు ఆయన ఇంత చెప్తున్నారు కానీ వాళ్ళ నాయకుడే డైరెక్ట్ గా బూతులు తిట్టిన దాని మీద ఎందుకు అరెస్ట్ చేసేదని నేను అడుగుతున్నాను, ఆయన చెప్పలేకపోతున్నాడు అప్పుడు సమాధానం. రెండు, ఈ మధ్య కూడా కాకినాడలో మీటింగ్ లో కూడా ఆయన ఈ పదాలు యాక్సెప్టబుల్, తిత్తి తీస్తా, మీ తోలు తీస్తా అనేవి ఏమన్నా సభ్యకరం అంటే ఒక సభ్యత సంస్కారం ఉన్నటువంటి పదాలండి ఇవి? ఒక నాయకుడు మాట్లాడాల్సిన పదాలేనా? ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి ఒక మంత్రి మాట్లాడాల్సిన పదాలేనా ఇవి? ఇవి యాక్సెప్టబుల్లా ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ? అసలు మీ నాయకుడే అడ్డమైన బూతులు మాట్లాడి ఇంకోసారి ఏమన్నారు, మీరు బహుశా ఫాలో అయ్యి ఉన్నారు బహుశా వాళ్ళ నాయకుడిని. నేను చెప్తాను వినండి, ఒక రెండు పదాలు చూడండి, మీరు ఓపిక పట్టండి లేదా రెచ్చిపోండి. ఎన్నో సందర్భాల్లో ఆయన అధికారంలోకి వచ్చినాక మాట్లాడినటువంటి మీటింగ్స్ అఫీషియల్ గా ఉన్నాయి. ప్రజాస్వామ్యంగానే ఇచ్చి పడేయండి. కాన్స్టిట్యూషన్ లో ఉందా అంటున్నానండి నేను. ఉందా చిత్తిది తోల్ది అని కాన్స్టిట్యూషన్ లో ఉందా? శరత్ గారు ఏదో అబ్జర్వేషన్ చెప్పండి. శరత్ గారు నరేంద్ర గారు ఏ కాన్స్టిట్యూషన్ లో చెప్పండి, చిత్తిది ఇస్తా, తోల్ది ఇస్తా, ఏ కాన్స్టిట్యూషన్ లో చెప్పండి. ఓకే, తోల్ది తీస్తా అనే మాట ఎప్పుడు చెప్పారు, ఎవరికి చెప్పారు? ఎవరికైనా చెప్పండి. అసలు మాట్లాడతాం ఏంటంటే చేసిన వాళ్ళు చెప్పారు, హింస చేసిన వాళ్ళు చెప్పారు, తప్పుడు చేసిన వాళ్ళు చెప్పారు, న్యాయం చేసిన వాళ్ళు చెప్పారు. మీరు స్పీచ్ ఆయన స్పీచ్ మీరు వినలేదు.
మీరు ఆయన స్పీచ్ వెళ్ళలేదు. నేను చెప్తున్నానండి ఏ సందర్భంలో అన్నారు తెలుసా? ఆయన ఏ సందర్భంలో అన్నారంటే ఈ యొక్క వైసీపీ వాళ్ళకి ఎవరికైనా కానీ రానున్న రోజుల్లో వైసీపీ వాళ్ళకి రానున్న రోజుల్లో నేను ఏంటో చూపిస్తాను. ఆ రోజు స్పీచ్ లో ఒక్క నిమిషం శరత్ గారు ఓకే శరత్ గారు చెప్పండి. శరత్ గారు చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. రామకృష్ణ గారు ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం బ్రదర్. రామకృష్ణ గారు ఒక్క నిమిషం శరత్ గారు చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భాషను 2 భాగాలుగా విడగొట్టాలి సార్. ఒకటి ఏంటంటే టీడీపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చే కంటే ముందు ఆయన వైసీపీని ఎంత పరుష పదజాలాలతో మాట్లాడాలో అట్లా మాట్లాడినాడు. ఒక్కసారి పార్టీ వాళ్ళ ఒప్పందం ప్రకారంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక దివ్య జ్ఞానంతో చాలా ఇదిగా మాట్లాడి చేస్తున్నారు. తర్వాత రెండోది నేను మర్చిపోయినాను, వంగవీటి గారు కరెక్ట్